నమస్కారం సార్. నమస్తే అండి సార్, విశ్వానికి కనెక్ట్ అవ్వటం గురించి చెప్పారు, ఎలా కనెక్ట్ అవ్వాలి సిచ్యుయేషన్ని బట్టి అని. ఓకే, ఫైన్. సో విశ్వానికి మన సమస్య ఏదైనా చెప్పుకుంటే వింటుంది అంటారు. సో మరి ఆ సమస్యని కూడా తీరుస్తుంది, కానీ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా ఇలా చెయ్యాలి అని? సో ఎలా చేస్తే మన సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది? అంటే ఆ శక్తితో కనెక్ట్ అవ్వడం అంటే ఆల్రెడీ మీకు ముందుకు చెప్పాను, ఇవ్వడం నేర్చుకోమని చెప్పాను కదా. కానీ క్రమ పద్ధతి ఒకటి కావాలి దీంట్లో. క్రమ పద్ధతి ఉంటే ఏదైనా సాధ్యమండి జీవితంలో. ఏదైనా సరే నీ ఒడిదుడుకులు అన్ని క్రమంగా దిద్దేయచ్చు. క్రమంగా లేకపోతే ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే పోయి నేరు టిఫిన్ తింటామా? లేదు కదా. లేదు. తినం కదా. తినము. లేచిన వెంటనే పలుగులు తోముకుంటూ డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్తామా? లేదు కదా. ఎస్. కాబట్టి లేచిన వెంటనే ఏం చేయాలనేది ఉన్నాయి, మన ప్రాసెస్ మనకి జీవితంలో ఉన్నాయి కదా. అలాగనే ఈ సబ్జెక్టులో కూడా లేచిన వెంటనే దూకకూడదు, పరుగులు తీయకూడదు. ప్రశాంతత, నిదానంగా లేచి పడకలేని కూర్చొని ఊరికి నీకేం కావాలో 2 వాక్యాలు, లేకపోతే పడకలేని పడుకొని కూడా ప్రశాంతంగా కొంచెం మైండ్ని రిలీఫ్గా వదిలేసి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కొంచెం డ్రీమ్లో ఉండు. ఏది లేదనుకొని కదా బాధపడుతుంటావు ఇన్నాళ్ళు. అది ఉన్నట్టు ఒకసారి ఊహించు, డైలీ ఊహించి ఏం పోయేది? ఆ ఊహించడంలో పిసినారు తినం ఎందుకు? మనం డబ్బిచ్చి ఊహిస్తున్నామా? ఎవరి కాళ్ళని పట్టుకొని ఊహిస్తున్నామా? లేదు దండం పెట్టమన్నా. మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. పడగలో కొంచెంసేపు కొంచెం లేచి దొక్కుంటే ఎంత పనైనా ఉన్నాయి, పర్లేదు. ఒక 2 నిమిషాలు ఏం కాదు. 10 నిమిషాలు ఫాస్ట్గా తోలుకొని పోయి అక్కడ పోయే అపశకనాలు జరిగేదానికన్నా 10 నిమిషాలు లేటుకు పోయి ఏం కాదు, మంచిగా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఊహించుకో, తర్వాత లేసుకొని నీ పని లేదో ఉంటుంది కదా. అలా చేయకముందు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఫస్ట్ లేచి కొంచెంసేపు విజువలైజేషన్ చేయాలి. ఈ సబ్జెక్ట్లో విశ్వశక్తిని మనము బలంగా మమేకమై విశ్వాన్ని కోరిక నెరవేర్చుకోవాలి. ఆ విశ్వం మనం అడిగిందంత ఇవ్వాలంటే కొంచెంసేపు నీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చేసినావంటే తర్వాత లేచి కొంచెం పాసిగిసి పోవాలన్న పోయేసి వచ్చినా ఎక్కడ పోయినా కానీ కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్లో. నెంబర్ 1 ఈ సబ్జెక్ట్లో నెంబర్ 1 ఏది అంటే కృతజ్ఞత భావం పట్టుకోవాలి. ప్రతి దాని పట్ల థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఈ స్టూడియోలో నాకు అన్ని విధాలు సహకరించిన ఈ స్టూడియోకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, కరెంట్కి, ఏసీకి కృతజ్ఞతలు, మ్యాట్కి కృతజ్ఞతలు, సోఫాలకి కృతజ్ఞతలు, గోడలకి, తలుపులకి కృతజ్ఞతలు, ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులు, ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు, ఈ శ్రీనగర్ కాలనీకి కృతజ్ఞతలు. ఇలా కృతజ్ఞత భావము నింపాలి. ప్రతి దాని పట్ల 10 సార్లు నీళ్ళు తాగినా నీళ్ళకి కృతజ్ఞతలు, బాటిల్కి లేకపోతే గ్లాస్కి కృతజ్ఞతలు. ఇలా కృతజ్ఞత భావం పట్టుకోవాలి. అక్కడ నువ్వు బాత్రూమ్ పాసిగేసిపోయినా కూడా ఎన్ని సహకరిస్తున్నా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. నువ్వు నిద్రపోయినావు కదా, లేచినావు కదా, ఎంత నిద్ర ఇచ్చింది రాత్రి, కనీసం ఒక 5-6 గంటలన్నా నిద్రపోయి ఉండవు. ఇంత చల్లటి నిద్ర, నాకు ఆనందమైన నిద్ర ఇచ్చినందుకు నా బెడ్కి, మంచానికి, బెడ్షీట్కి, పిల్లోకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, గాలికి కృతజ్ఞతలు, ఫ్యాన్కి కృతజ్ఞతలు, బెడ్రూమ్ గోడలకి, తలుపులకి, నా ఇంటికి కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు. ఇప్పుడైనా చెప్తున్నారా? ఇవన్నీ సహకరిస్తేనే కదా అండి నిన్ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది. ఎంత అద్భుతం ఇది. వాటికి ప్రతి దాని గోడ కూడా వైబ్రేషన్ ఉంది, మీకు తెలియదు. అది ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం ఎప్పుడైతే నింపుతావో నీకు తెలియకనే నీ మైండ్ పాజిటివ్కి వస్తుంది, నీకే తెలియదు. అది ఆ కృతజ్ఞత భావం కొన్న బలం, అంత బలం ఉంది. దీనికి చదువు అవసరం లేదు, సంధ్య అవసరం, ఏది అవసరం లేదండి. ఆ కృతజ్ఞత భావం పట్టుకొనేసి తర్వాత కొంచెంసేపు మిర్రర్ వర్క్ చేసుకో. మిర్రర్ దగ్గర కూర్చొని నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. అంటే నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నావు మొత్తాన్ని. ఇన్నాళ్ళు ఇతరుల గురించి కదా చెప్పావు, ఆ యొక్క బలి ఉందిరా, ఆ యాంకర్ బలి ఉందిరా, వీడు బలి ఉన్నాడురా, వాడు బలి ఉన్నాడురా అంటే వాళ్ళంతా బాగున్నారు అంటే వీడు ఎదవా అంటే వీడు చెప్తున్నాడు ఇతరుల గురించి అంటే వీడు ఎదవని లెక్కే కదా. వాళ్ళే ఎంత బాగున్నావు, వాళ్ళకన్నా నేను బాగున్నా, నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? వాడికన్నా గొప్పవాడని నేను ఎందుకు చెప్పుకోను? చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు మర్చిపో. ఒకటి కావాలంటే ఒకటి వదులుకో. నువ్వు ఎలా ఉన్నావు అని మర్చిపో. ఎలా ఉంటే బాగుంటుంది, గొప్పగా ఉంటే బాగుంటుందా దాన్ని చెప్పు. పదే అలా పదే రిలీజ్ చేసుకో. తర్వాత కొంచెం సేపట్లో ధ్యానం చేసుకో. ఒక 21 నిమిషాలు ఊరికే నీ కొంచెం పైన కూర్చో. ఎందుకు కూర్చోమంటున్నారంటే లబ 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 అని నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి ఇది మాత్రమే మోగుతుంది. ఇది మోగినప్పుడు అది నిద్ర వెళ్తుంది, ఎనర్ మైండ్ నిద్రపోతుంది. పని పెట్టలే నువ్వు దానికి. నువ్వు మాట్లాడుకుంటున్నావు, పనికి రాంతంతా మాట్లాడుతున్నావు, దాన్ని వాడుకోలే. దీన్ని మూసినావు అనుకో, కప్పు మూసినట్టు డొప్పుకొని మూసేయి, రిలీజ్ అవుతుంది. మైండ్ ఆలోచన పెడుతుంది. ఏమి ఎదగాలి, రేపు పిల్లకి ఫీజు కట్టాలి, ఇల్లు కట్టాలి అనుకున్నాం, కారు కొనాలనుకున్నాం, బంగారు కొనాలి, ఇల్లు బైక్ కొనాలనుకున్నాం, బట్టలు కొనాలి, సంక్రాంతి వచ్చేసింది, పిల్లలకి ఏంది, ఎలా చేయాలి, ఏం చేయాలి ఆలోచన పడుతుంది. ఆలోచన రహితం రిలీజ్ చేస్తుంది. అంటే గొప్ప ఆలోచనలు రిలీజ్ చేసుకుంటుంది అది మైనర్ మైండ్. అప్పుడు దానికి మార్గాన్ని చూపించేస్తుంది నీ మైండ్. అప్పుడు ఈజీగా దాంట్లో నుంచి మనం బయటపడే మార్గాలు ఏర్పడుతుంది. ఇలా చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఇలా చేసుకుంటూ ఉంటావో
ఆటోమేటిక్గా నువ్వు చేసే ప్రతిదీ విశ్వశక్తి చూస్తూనే ఉంది, విశ్వశక్తిని చూస్తూనే ఉంది. అప్పుడు నువ్వు మిర్రర్లో చెప్తున్నావు కదా, అక్కడ మాటల ప్రతి దాన్ని అప్రిమేషన్ అంటే ఏదో అనుకోకూడదు. మీరు చెప్పే మాట నెగిటివ్ కాకుండా పాజిటివ్గా జరిగినట్టు, వచ్చినట్టు, లేకపోతే ఉన్నట్టు, నేను హ్యాపీగా ఉన్నట్టు. లాస్ట్లో ఏం చెప్తున్నావు? డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అంటున్నావు. అంటే విశ్వశక్తిని డబ్బుని పొగుడుతున్నావు, కృతజ్ఞత భావంతో పొగుడుతున్నావు. అక్కడ నేను ఎందుకు చెప్పాను కృతజ్ఞత భావానికి బలం ఎక్కువ అని. పొగుడుతున్నప్పుడు ఇతను కొత్తగా నన్ను డైలీ పలకరిస్తున్నాడే. ఇప్పుడు ఒక గిరిజ మీరు పోతుంటారు, నేను గమ్మని చూస్తుంటే నేను చూస్తున్నాను, నేను చూసేది నీకు తెలియదు, నువ్వు పోతూనే ఉంటావు. గిరిజతో నేను ఒక మాట మాట్లాడాలని ఏంది వెళ్తున్నది అని నేను అనుకుంటున్నాను లోపల, కానీ బలం లేదు. గిరిజ అంటే నేను మళ్ళీ గిరిజ అంటే నీకైనా బల్ల వెళ్ళిపోతున్నావు. గిరిజ సార్ చెప్పండి సార్. పిలిచే విధానంలో కూడా తేడా ఉండాలి. అది పిలవంది ఏది అమ్మా నాకు ఆకలి అమ్మ అన్నం పెట్టమంటేనే అమ్మ కూడా పెట్టేది. పిలవంది ఏది జరగదు, అడగంది ఏం పెట్టదు. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు పొగుడుతున్నావు, విశ్వాంతే మాట్లాడుతున్నావు, విశ్వశక్తిని పొగుడుతున్నావు, డబ్బుని పొగుడుతున్నావు, నీ మాట మంత్రాలు పాజిటివ్తో చెప్తున్నావు. కొత్తగా ఎవరో చెప్తున్నారు, 10 రోజులు కాకపోయినా 11 రోజులు ఇంట్రెస్ట్గా చూస్తుంది. నేను చాలా సులభంగా, చాలా సంతోషంగా ఈరోజు నేను హైదరాబాద్కి వెళ్ళి చాలా సులభంగా ఈరోజు నైట్ బయలుదేరి రేపు ఉదయం నా ఇంటికి పోయి చేరుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వశక్తి విన్నది, వీడు సులభంగా ఇంటికి వెళ్ళాలన్నాడు, తీసుకొని పోయి ఇంటికి పెట్టేసింది. నన్ను రేపు పెట్టేసింది. ఎప్పుడు అయిపోయింది ఇదంతా, నా డ్రీమ్ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు అదే జరుగుతున్నాయి. ఇదంతా రాత్రి అయిపోయింది. మీ దగ్గర యాంకరింగ్ చేసినట్టు, మీ దగ్గర వీడియోలు చేసిన రాత్రి విజువలైజేషన్ పొద్దున అయిపోయింది ధ్యానంలో. అప్పుడు నా కోరికలు సులభంగా నెరవేరుతుంది. విశ్వంతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఖాళీ కూర్చుంటూ కూడా నేను హ్యాపీగా ఈరోజు ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఈరోజు బిర్యానీ తిన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బులకి కృతజ్ఞతలు. మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పారు నువ్వు మాట్లాడలేదని? నీ మాట ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నీ కోరిక ఈజీగా నెరవేర్చుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది మీకు? ప్రతిరోజు పాజిటివ్తో మాట్లాడుకో, ఆ పాజిటివ్ థింకింగ్తో ఆలోచించు, పాజిటివ్గా ఉండు. ఎప్పుడైతే నువ్వు మాట మంత్రంలా పని చేయాలి, నీ పని ప్రతిదీ సక్సెస్ అవ్వాలి, ఆ విషయంతో అడిగిన ప్రతి పనిని నువ్వు నెరవేర్చుకోవాలంటే పాజిటివ్ థింకింగ్గా ఉండు, కృతజ్ఞత భావం పట్టుకో, పని ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా పాజిటివ్ థింకింగ్తో విశ్వశక్తిని, డబ్బుని ప్రతిరోజు కృతజ్ఞత భావంతో నింపి నా కోరికలన్నీ రికార్డ్ చేసి ఆ కోరికలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ.